నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైన్‌లో అడ్వకేట్ నరేష్ సుంకర గారున్నారు. అయితే నిన్నటి నుంచి చూస్తున్నట్టయితే వైజాగ్‌లో వసంత, నాగేంద్ర భార్యాభర్తలు పెళ్లి చేసుకొని కరెక్ట్‌గా 10, 11 నెలలు అవుతూ ఉంది. అయితే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి పెళ్ళికి ముందు నుంచే హెల్త్ కండిషన్ బాలేదు అని చెప్పి పెళ్లయిన తర్వాత కొన్ని రోజులకి బయటపడడం జరిగింది. అయితే అతని హెల్త్ వైస్ బాడీ కరెక్ట్‌గా లేకపోవడం వల్లనో, మరి ఇంక ఏ రీజన్ వల్లనో తెలీదు కానీ, అన్‌న్యాచురల్ సెక్స్ పార్టిసిపేట్ చేస్తూ ఆ వైఫ్‌ని కూడా ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండడంతో వసంత ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్‌కి కూడా అనేక సార్లు తెలియజేయడం జరిగింది. కానీ పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా ఇది పరిస్థితి అని చెప్పి ముందుగా చెప్పినట్టుగా లేదు. గత 2 రోజుల నుంచి ఆ అమ్మాయి ఇది జరుగుతోంది. అతను ఈ టాబ్లెట్స్ వాడుతున్నాడు. దాని వల్లనే అన్‌న్యాచురల్ సెక్స్ వీడియోస్ చూపిస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఆ విధంగానే చేయాలని కోరడం కానీ, అమ్మాయిని మామూలుగా ఒక మహిళతో వ్యవహరించాల్సిన విధిగా అతను లేడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో విస్తుపోయే నిజాలేంటి అంటే, అమ్మాయిని మామగారు ఎవరైతే ఉన్నారో నాగేంద్ర వాళ్ళ నాన్నగారు, అలాగే నాగేంద్ర వాళ్ళ తమ్ముడు, ఇలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసి ఆ అమ్మాయిని చంపేశారు అని చెప్పి ఇంకో వైపు వాదన వినిపిస్తుంది. అయితే అసలు ఇలాంటి అన్‌న్యాచురల్ సెక్స్ చేస్తే గనక ఎలాంటి ఆహ్, లాస్ ఉంటాయి? అండ్ అలాగే ఎందుకు చేయకూడదు? ఏంటి అనే పూర్తి వివరాలు. అయితే మేడం. నాగేంద్ర చేసిన ఈ నేరం మామూలుగా కూడా మనం ఈ మధ్యన డైవోర్స్‌లలో అన్‌న్యాచురల్ సెక్స్ రీజన్ చూపిస్తూ డైవోర్స్‌లు తీసుకోవడం కూడా చూస్తున్నాం. అసలు లా ఏం చెప్తుంది దీని గురించి అనేది మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, నిన్నటి నుంచి చూసినట్టయితే గనక మనం ఈ నాగేంద్ర, వసంత కేసు చాలా సంచలనంగా మారింది. అయితే ఇందులో ఎన్నో విషయాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఆహ్, పెళ్ళైన కొత్తల్లో డెఫినెట్‌గా సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ, వాళ్ళు ఇన్ క్యూరియాసిటీ చూపించడం కానీ నార్మల్. కానీ ఈ అన్‌న్యాచురల్ ఏదైతే వీడియోస్ చూపిస్తూ అతను ఈ బ్లూ ఫిల్మ్స్‌కి అడిక్ట్ అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అనేక సార్లు వాళ్ళ చుట్టాలకు కానీ, వాళ్ళ మదర్‌కి కానీ చెప్పడం జరిగింది అని అంటూ ఉన్నారు. అయితే లా ప్రకారం ఈ అన్‌న్యాచురల్ సెక్స్ అంటే దేని కిందకి వస్తూ ఉంది? అండ్ ఇతను నిజంగా ఆ టాబ్లెట్స్ ఏదైతే వాడాడో దాని మూలానే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అన్ని సార్లు పార్టిసిపేట్ చేయలేక ఆ అమ్మాయి ఇబ్బంది ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి మీరేమంటారు సార్? ఓహ్! అన్‌న్యాచురల్ సెక్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ. సో, వైఫు, హస్బెండు మధ్యన జరిగిన ఈ అన్‌న్యాచురల్ సెక్స్‌ని ఆమె టోలరేట్ చేయలేక, అతని యొక్క విపరీతమైన కోరికలని, ఆ కోరికలతోటి ఈమెని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని తట్టుకోలేక మానసిక క్షోభకి గురయ్యి, ఆమె చావుకి దారితీసింది అనేది ఒక వెర్షన్ కింద మనం వింటున్నాం. అయితే దీనికి సంబంధించి అన్‌న్యాచురల్స్‌కి సంబంధించి ఐపీసీలో 377 అనే సెక్షన్ ఉంది. అదే విధంగా దాని వల్ల ఏదైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి చనిపోతే హ్మ్. 304 అని చెప్పని ఇంకొక సెక్షన్ ఉందండి. అయితే ఇక్కడ విపరీతంగా బ్లూ ఫిల్మ్స్ చూసి, ఆ చూసిన విధంగా ఇక్కడ ఆ విధంగానే ఆమె ఆ భంగిమలతోటి ఆహ్, ఇక్కడ లైంగిక చర్యల్లో పాల్గొవాలి అని చెప్పి అతను అడిగి, ఆమె ఒప్పుకోకపోతే బలవంతంగా ఆ విధంగా చేశాడు అనేది ప్రాథమికంగా అతని మీద ఉన్న ఆరోపణ. అయితే అసల అన్‌న్యాచురల్ సెక్సు భార్యాభర్త మధ్య అనేది ఏ విధంగా ఉండాలి? అసలు అన్‌న్యాచురల్ సెక్స్ అంటే ఏంటి అని చెప్పి సుప్రీం కోర్ట్ వారు 2018లోనే దీని గురించి విపులంగా చెప్పడం జరిగిందండి. హ్మ్. సో, అందరూ ఏమనుకుంటారు అంటే గనక ప్రకృతి సిద్ధంగా ఒక లైంగిక చర్య అనంటే గనక, యథావిధిగా ఏ విధంగా అయితే గనక జరుగుతుందో, ఆ విధంగా జరిగితేనే దాన్ని సక్రమంగా జరిగే లైంగిక చర్య కింద భావిస్తా ఉంటారు. కానీ అంటే సుప్రీం సార్, కోర్ట్ ఈ వారు ఏం మధ్య జెప్పారు అనంటే కాలంలో కూడా మనం కొన్ని కేసెస్‌లో చూసినట్టయితే ఇదేంటి బెంగుళూరు అతను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో వాళ్ళ వైఫ్ కూడా మెన్షన్ చేసింది డౌరీ హెరాస్మెంట్‌తో పాటు అన్‌న్యాచురల్స్. ఇంకా కొన్ని కేసెస్ చూసినట్టయితే కూడా వాళ్ళు ముఖ్యంగా డైవోర్స్ తీసుకోవడానికి రీజన్ చూపిచ్చేది అన్‌న్యాచురల్. కానీ హస్బాండ్, వైఫ్ మధ్యలో అన్‌న్యాచురల్ అనేది ఉంటుందా? అండ్ ఈ కేస్‌లో అయితే క్లియర్‌గా ఉండొచ్చు. మనకు అర్థమవుతుంది.
బికాజ్ ఉ అన్ని టైమ్స్ కానీ ఆ పోర్న్ వీడియోస్ చూడడం కానీ బ్లూ ఫిల్మ్స్ చూడడం కానీ ఇట్ ఈస్ నాట్ అ కామన్ సైకాలజీ పర్సన్ హూ ఇస్ డీలింగ్ విత్ ఆల్ దిస్ అన్నమాట. కాకపోతే ఇందులో ఓకే, బట్ అదర్వైజ్ వాట్ ఈస్ లైక్ ఎగ్జాక్ట్లీ లా సేయింగ్ ఈ అన్యాచురల్ అంటే ఏంటి హస్బెండ్ వైఫ్ మధ్యలో అనేది కొంచెం చెప్పండి సార్. ఎప్పుడు మెన్షన్ చేయొచ్చు? సింపుల్ సింపుల్‌గా ప్రకృతికి విరుద్ధంగా చేసేదాన్ని అన్‌న్యాచురల్స్ అని చెప్పని అప్పట్లో బ్రిటిషర్స్ చట్టం అనేది ఉంది. సో, అదే దాన్ని మొన్న బిఎన్ఎస్‌లో కూడా రీఇన్సెట్ చేయడం జరిగింది. హ్మ్. సో, రీసెంట్‌గా 3 రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటువంటి కేసులోనే ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ కేసేంటో నేను మీకు చెప్తాను. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ కేస్‌కి అడాప్ట్ అయితది. ఫస్ట్ ఓకే. నైట్ జరుగు జరి ఫస్ట్ నైట్ జరిగే క్రమంలో భర్త ఏం చేస్తాడు అనంటే గనక భార్యతోటి అలైంగిక ఆహ్, చర్య అనేది పాల్పడటం జరుగుతుంది. అంటే ఏ విధంగా అనంటే గనక అతని యొక్క ఫింగర్ తోటి అనేది చేయడం జరుగుతుంది భార్యతోటి. సో, దాని వల్ల ఆమె ఒప్పుకోకపోతే బలవంతంగా చేయడం వల్ల బ్లీడింగ్ అయ్యి, ఆమె కొద్దిగా హెల్త్ పరంగా సిక్ అయ్యి హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 10 రోజులున్న తర్వాత ఆమె మరణించడం జరుగుతుంది హాస్పిటల్‌లో. హ్మ్. సో, మరణించే టైంలో ఆమె ఏం చెప్తది అనంటే గనక ఈ విధంగా నాకిష్టం లేకపోయినా అన్‌న్యాచురల్ చేయడం వలన ఈ విధంగా జరిగింది అని చెప్పడం జరిగింది. జరుగుతుందనమాట. ఆమె చెప్తది. సో, దానికి సంబంధించి కూడా ఆహ్, మెడికల్ రిపోర్ట్ ఒస్తది. హ్మ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒస్తది. అంటే ఏ ఏ విధంగా అంటే చావుకి కారణం ఏంటి అని చెప్పి ఆబ్వియస్ ప్రొసీజర్. దాని ప్రకారం ఏం జరుగుతది అనంటే గనక ఒక ఇన్ఫెక్షన్ అంటే దాన్నేమంటారు అంటే గనక పెరిటోనిట్స్ అండ్ రెక్టల్ పెర్ఫార్మేషన్ చెప్పని ఒక మెడికల్ లాంగ్వేజ్ ఉంటది. దాని అర్థం ఏంటి అనంటే గనక ఏదైనా సరే ఒక లీకేజ్ ఉంటే బాడీలో నుంచి అది రక్తం కావచ్చు, లేదంటే గనక వేరే ఇతర ద్రవం ఏదైనా కావచ్చు. ఆ లీకేజ్ కంటిన్యూ‌గా ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయలేకపోతే దాని ద్వారా చావుకి దారి తీస్తది. ఆ కారణం చేత ఈమె చనిపోయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్ రావడం జరుగుతుంది. సో, రైట్. కింది కోర్టు అతనికి శిక్ష విధించడం జరుగుతుంది. దానికి సంబంధించి అతని మీద ఒక అన్‌న్యాచురల్ కేస్ పెడతారు. అదే విధంగా కేస్ పెడతారు. అదే విధంగా చావుకి కారణమయ్యాడు అని 304 కేస్ కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది కింది కోర్టు తీర్పునతని. సో, హైకోర్ట్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అన్‌న్యాచురల్ సెక్స్ అంటే గనక సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఇది కూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది ఆహ్, అదే విధంగా ఆహ్, అనల్ సెక్స్, ఓరల్ కూడా చట్ట వ్యతిరేకం కాదు. అవి 2 కూడా చట్టపరమైన అంశాలే భార్యాభర్తల మధ్య అని చెప్పి కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, కాబట్టి దాన్ని అన్‌న్యాచురల్ కింద మనం పరిగణించలేము అని చెప్పని అతనికి ఫేవర్‌గా జడ్జ్‌మెంట్ అనేది